నారాయణపూర్. సమస్య ఏందమ్మా ఇక్కడ? సార్ మా ఊరు ముప్పు గ్రామం కావాలని మేము అందరం ఊరందరం ఒకటైనాం సార్. కావాలని అనుకుంటే అప్పుడు మాకు ఎమ్మెల్యే సత్యన్న రవిశంకర్ గారు ఉండగా మాకు ఈ ఊరు ముప్పు గ్రామం చేస్తాను అనలేదు ఆయన. సపరేట్గా ఊరుకుంటే ఇప్పుడు ఈయన వచ్చి నేను ముప్పు గ్రామం చేస్తా ఎవరు వచ్చారు? సత్యన్న మేడిపల్లి సత్యం ఇప్పుడు ఎమ్మెల్యే మాకు హామీ ఇచ్చిండు ముప్పు గ్రామం చేస్తాను. ఈ అనుమానం మీద ప్రమాణం చేసి మీ ఊరుకు నేను వాళ్ళు 30 గ్రామం చేస్తలేడు కానీ నేను చేస్తాను, నన్ను ఎమ్మెల్యేని చేయరు మీరు అని అంటే అందరం కలిసి ఆయన మా ఊరు రవిశంకర్ గారు మా ఊరు ఆయనే కానీ మేము ఆయన ఇడిచిపెట్టి ఈయనకు చేసినాం. వేసినాక ఓటు ఆయన గెలిచినాక ఇప్పుడు మమ్మల్ని ఇడిచిపెట్టిండు. ఒక 30 ఇళ్ళకే ఇస్తానని 30 ఇళ్ళ కోసమే తిరుగుతున్నాడు. ఆయన వచ్చిన కాంచెల్లి ఇప్పుడు మేము ఎవరైనా వచ్చి మాట్లాడితే మా పిల్లలను మా మొగోళ్ళు మాట్లాడే వాళ్ళందరినీ కేసులు పెట్టారు. 13 మందిని కేసులు పెట్టారు. కనబడకుండా వేరు. ఇప్పుడు 4 రోజులు అయ్యారు సార్. వాళ్ళు ఎక్కడున్నారు ఏం కథ అన్నది తెలియదు. మా ఊరు కోసం ఎవరు మాట్లాడతారో వాళ్ళు మాట్లాడేసరికి పోలీసు వాళ్ళు వచ్చుడు మా వాళ్ళని పట్టుకొని పోవుడు. ఎవరి మీద అనుమానం ఉందండి? మాకు ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారే ఈ ఊర్లే. వాళ్ళ మీద అనుమానం వాళ్ళే పెట్టించారు సార్. 4 రోజులే 5 రోజులు అయింది సార్. 5 అయితే వరకు రాలేదు. మా ఊరు ముప్పు గ్రామం చెయ్యాలి. మా పిల్లలు మా భర్తల వాళ్ళ పిల్లలు ఏడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు మా వాళ్ళ ఇంటికి రావాలి. మీకు మాట ఇచ్చిండు అమ్మ, ప్రమాణం చేసి మరి చెప్పిండు. హనుమాన్ల గుడిలో ప్రమాణం చేసి నేను ఊరుకు మీకు ముప్పు గ్రామం చేస్తాను, నన్ను గెలిపించరు, లేకపోతే రవిశంకర్ని గద్దె దించుర్రు అన్నాడు. ఆయన గద్దె దించిన ఈయన గద్దెని ఎక్కితే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఒక 30 ఇండ్లకే పట్టించుకుంటాడు. 30 ఇండ్ల పైసలు ఊరు వీనికి వచ్చిన పైసలు 43 కోట్లు వచ్చినాయట. వాళ్ళకే ఇస్తాడట, మమ్మల్ని పట్టించుకుంటాడు. మా ఊళ్ళో 2 వర్గాలు చేసారు, సర్పంచ్ గారును వాళ్ళు. ఏముందంటే దళిత మహిళ అని మీరు అందరూ ఆమెను ఎంబడి పడుతున్నారు, ఆమె దళిత మహిళ అని మీరు నిలు పెడుతున్నారు. ఇన్ని రోజులు వచ్చిన సర్పంచ్ని అడగలేదు, ఇన్ని రోజులు వచ్చిన ఎమ్మెల్యేని అడగలేదు. అంటే ఏ ఎమ్మెల్యే హామీ ఇవ్వలేదు, ఏ సర్పంచ్తో మా ఊరు కోసం పట్టించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆ 30 ఇండ్ల కోసమే తిరుగుతున్నారు. మమ్మల్ని అయితే మాకు ఎవరు మాట్లాడిన ఇప్పుడు ఏది మాట్లాడినా ఇక్కడిక్కడ వాళ్ళ అచ్చుడు కేసులు వీడియోలు రింపుకొని పోవడు, మా విన చెప్పుడు, మా వాళ్ళని నచ్చి బెదిరించుడు. తెల్లందా 1 గంట రాత్రి పోలీసులు పడుతున్నారు ఊళ్ళకి. వాళ్ళు ఏడు పట్టుకపోయారు. మా వాళ్ళు ఇవ్వరు కనబడతలేరు, ఎక్కడేం చేసారో కానీ మాకైతే మా ఊరు ముప్పు గ్రామం చేయాలి. మమ్మల్ని అందరినీ లేకపోతే ఇలా ముంచాలి. ఎస్సీ ఎస్టీ ఏమన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కింద పెడుతున్నారు. ఎస్సీ కిందనే ఆమెకు దళితకు సర్పంచ్ వచ్చింది. దళితులు కాకపోతే ఎవరు మాట్లాడమంటారు? మరి మమ్మల్ని ఏమన్నా దళిత అన్నాడని ఆ సర్పంచ్ భర్త మందు తాగి ఇప్పుడు మా వాళ్ళందరినీ గోళీలు వేసుకున్నారో మందు వేసుకున్నారో సరిపోయినరు వాళ్ళు అన్నాడు. ముప్పు గ్రామం చేసి మా ఊరు మా పిల్లల్ని అయితే రావాలి, ఇంటికి రప్పించే పని చేయరు. ఏసీపీ గారు సుతం వచ్చిండు కానీ ఆయన సుతం వాళ్ళకే మద్దతు మాట్లాడిండు. మీరు దళిత మహిళని వాళ్ళందరూ ఎంబడి పడ్డారా? మొత్తం పోలీసులు సుతం వాళ్ళ పట్టే, ఊళ్ళో ఎమ్మెల్యేలు ఆయన పట్టే, మొత్తం వాళ్ళ పట్టే. మా పట్టే ఇవ్వలేరు సార్, మాకు ఇవ్వలేరు. మేము అనాథలు అయిపోయినాం. మీ భర్తకి ఇట్లా కనిపిస్తలేరు అని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? మీరు పోయినాం, చెప్పినా మా కేసులు ఎవరు పట్టించుకుంటారు, మీరు ఎవరు కాలేదన్నారు, మా దగ్గర లేరు అన్నారు. మేము ఎంక్వైరీ చేస్తామన్నారు, ఎంక్వైరీ చేయలేదు, ఏది చేయలేదు. మాది ఎంత ఏజ్ ఉంటుందమ్మా మీ కొడుకు? మా కొడుకు 22 ఏళ్ళు ఉంటాడు. 22 ఏళ్ళు ఉంటాడు. 22, 23 ఏళ్ళు ఉంటాడు. పెళ్లి కాలేదు. ఎన్ని రోజులు అయిందమ్మా పట్టుకోపోయి? వెళ్ళిపోయారా పోలీసులు వచ్చి పట్టుకోవాలి? ఇక అది ఏదో అయింది నాకు తెలియదు. నేను పనికి పోయినా వచ్చే వరకు నా కొడుకు కనబడలేదు. నా కొడుకు నేను పనికి పోంగు ఉన్నాడు ఇంటికాడ, అంతే. ఆ ఏళ్ళు అయింది అన్నది నాకు కూడా తెలియదు. నేను పనికి పోయినా నా కొడుకు ఇయ్యలటికి 5 రోజులు కనబడతలేడు. ఏ టైం నుంచి కనబడతలేదు? నేను వచ్చే వరకు లేడు. ఎప్పుడు వేయండి అని అన్నది తెలియదు, ఎప్పుడు తీసుకుపోయారు అన్నది తెలియదు. మేము పోలీసులను అడిగితే మాకు తెలియదు, మేము తీసుకుపోలేదని కేసు చేయలేదని అన్నారు మొన్న. మరి ఫస్ట్ రోజు మరి కేసు చేయకపోతే మా పిల్లలు ఎటు వేయినట్టు? మా కొడుకు మరి కనబడతలేడు, ఫోన్ లేదు, మరి అత్తలేడు అని మేము పోతే మాకు తెలియదు, ఏం చేసిండ్రు మాకు తెలియదు అని చెప్తాండ్రు. ఏమనిపిస్తుందమ్మా మీకు? అంటే ఏడ వేయిండ్రు అని అన్నది మాకు తెలియదు. ఇప్పుడు ఈ 13 మందిని మాత్రం పెట్టిండ్రు. మా కొడుకు మాట్లాడితే ఇప్పుడు ఈయననే పెట్టిండు కాబట్టి ఏమైంది అన్నది తెలియదు. అట్లా ఎప్పుడు తెలిసిందమ్మా మీకు కేసు అయిందని చెప్పేసి? నాకు అదే రోజు చేసింది, అదే రోజు తెలిసింది. నేనేమో 8కి వచ్చిన సాయంత్రం, వచ్చే వరకు మా కొడుకు లేడు. ఏమైంది అంటే కేసు అయింది అని అన్నారు.
ఇక అప్పటి మాకు ఫోన్ లేదు, ఏది లేదు, మాట లేదు, ముచ్చట లేదు. వరకు మా కొడుకు కనబడు లేదు, ఎవరు చెప్తలేరు. సర్పంచ్ గారు ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు? సర్పంచ్ హాస్పిటల్లో ఉన్నాడట. హాస్పిటల్. ఇక అయిపోయాను. అంటే పోయినసారి ఎమ్మెల్యే పని చేయాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు మీరు. ఏమని చెప్పిండు మీకు? మాకు ఊరు లేపుతామని అన్నాడు. హనుమాన్ గద్దె మీద చేపెట్టిండు. హనుమాన్ గద్దె మీద చేపెట్టిండు. మేము ఊర్లు ఇవ్వాలని మేము అన్నాం. అంటే నేను లేపుతా తప్పకుండా అన్నాడు. మేము గెలిపించుకున్నాం. గెలిపించుకుంటే ఇప్పుడు మళ్ళా 30 ఇండ్లే లేపుతాడు. ఆ 30 ఇండ్లకు డబ్బులు వస్తాయట. వచ్చినాయి, అచ్చుడేది వచ్చినాయి. అత్తి ఇప్పుడు మేమేమంటున్నామంటే ఊరు మొత్తం లేపాలి అని మేము అంటున్నాం. ఎన్ని ఇండ్లు ఉన్నాయమ్మా ఇక్కడ? ఎన్ని ఉంటాయి? 200, 300 ఉన్నాయి. 300 ఇండ్లు లేపుండ్రి. ఇవిటి లాభం కూడా తీసుకోండి. ఈ 30 ఇండ్లకు లేపితే మేమేడు ఉంటాం? మా ఇల్లు అంతా ఉగాచింది, మా ఇల్లు ఊలుతుంది. నేను ఈయన మాజీ వార్డ్ నంబర్ను అన్ని చేసినాం. ఇప్పుడు మా ఊరు కోసం అంత లేపాలే. మీరు ఈ ఊళ్ళకు అట్లయితేనే వస్తారు, లేకపోతే లేదు.